ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే వాళ్ళు ఈ మిల్లెట్స్ తీసుకునే విధానం ఎలా ఉండాలి అని అంటారు? ఏవి తీసుకోవాలి ముఖ్యంగా? వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడే కొంచెం పోస్ట్పోన్ చేసి రాగులు సజ్జలు జొన్నలు తినండి, పోనీ మిల్లెట్స్ వదిలే. ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా చాలా తక్కువగా ఉంటుంది అని అంటారు కాబట్టి బెల్లము, కాల్షియము, ఐరన్ ఇవి వచ్చే ఫుడ్స్ మన మునగాకు, అవిశాకు, సజ్జలు. మరి ఎక్కువ వేడి అంటారు కదా, అది వేడి అని చూసుకోవాలా. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లుంది, ప్రేక్షకులు చూసుకోండి. నాకేం వేడి లేదు, తింటానే ఉండా. బాజ్రా సజ్జలు రాజస్థాన్ మొత్తం సంవత్సరం అంతా తింటారు. రాగులు కర్ణాటక స్టేట్ మొత్తం తింటారు. మళ్ళా వేడి, చలవ, ఉష్ణము, శీతము అవన్నీ ఎందుకు? రైట్ ఫుడ్ తినండి. మిగతా ఏమన్నా కొన్ని తెలియదు నాకు. సీజన్లో ఈ ఫ్రూట్స్ తినాలంటే ఫ్రూట్స్ వచ్చి అయిపోతాయి. మ్యాంగో సీజన్లో తినాలా, తర్వాత పనసకాయలు, తర్వాత సీతాఫలకాయలు, తర్వాత అల్లం నేరేడుకాయలు. సీజన్లో వచ్చి అవి సూపర్. అంటే ఆ సీజన్లో వచ్చి మన పెద్ద 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 వాళ్ళందరూ అవే తిన్నారు. సీజన్లో అప్పుడు ఎత్తిపెట్టలేదు కదా, ఫ్రిడ్జ్లు లేవు కదా. సో అవి తినండి. ఫుడ్ మాత్రము రైట్ ఫుడ్ తినాలా, ప్రతి సీజన్లో రైట్ ఫుడ్ తినాలా. సో రాగులు, సజ్జలు సూపర్. సో రాజస్థాన్ అంతా రాగులు సజ్జలు తింటారు, వాళ్ళకేం కావాలా. సో రైట్ ఫుడ్ తిని మీరు పెళ్లి చేసుకోవాలనుకునే దానికి టైం పెట్టుకొని మీ హిమోగ్లోబిన్ పెంచుకొని ఫిట్నెస్ కోసం పనిచేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కూడా మీ హెల్త్ ఇంప్రూవ్ కాకుండా మీ హిమోగ్లోబిన్ 6, 7, 8 ఉంటే 10, 12కి వచ్చే వరకు మీరు ఫిట్గా మీ ఆహార విధానాలు, జీవన విధానాలు, కొంచెం మెడిటేషను, కొంచెం యోగా, కొంచెం ప్రాణాయామ, కొంచెం రన్నింగ్, వారానికి 1-2 రోజులు కొంచెం హార్ట్ రిల్స్ కొట్టుకోవాలి. అవే ఎక్సర్సైజ్. వాటికి కాళ్ళకు చేతులకు పనిచేస్తే హార్ట్ రిల్స్ కానీ పరిగెత్తే ఏ జంతువైన ఆహారం కోసం పరిగెత్తుంది. అందుకని వాడికి లంగ్స్కు హార్ట్కి వచ్చేసే పంపింగ్ బాగా అయిపోయి ప్రతి సెల్కి ఆక్సిజన్ అంతా బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే యాక్టివ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటాయి. మనం టీచర్ వస్తే లేస్తాం, టీచర్ వెళ్తారు. ఆడెవరన్నా పెద్ద ఆఫీసర్ వస్తే లేస్తారు. అలా ఎప్పుడు తూగుతా 8 గంటలు లెక్క పెట్టుకొని నిద్రపోయినా ఆవిలిస్తా డల్గా ఎందుకు రాసా మీ పని అనుకుంటా తిట్టుకుంటా అట్లే బతికేస్తారు. అలర్ట్గా ఉండాలి కదా. రాత్రి ఎట్లా చూడు